కరేడు గ్రామం కందుకూరు నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో కలపాలని 139 బీసీ కులాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ మిడియం శ్రీనివాసులు ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములను నిరసన తెలియజేశారు. కొందరు నెల్లూరు జిల్లా రాజకీయ నాయకులు కందుకూరు జిల్లాని నెల్లూరులోని ఉండే విధంగా ప్రయత్నిస్తున్నారని తెలియజేయడం జరిగింది. రామాయపట్నం ఓడరేవు కొన్ని భారీ పరిశ్రమలు కందుకూరు నియోజకవర్గ పరిధిలో ఉన్నందుకు ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాకు అన్యాయం జరుగుతుందని అనేటువంటి ఎత్తుగడలు కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలపకుండా చాప కింద నీరులాగా నెల్లూరు జిల్లా రాజకీయ నాయకులు ప్రయత్నిస్తున్నారు. కందుకూరు నియోజకవర్గం ప్రజలు అంగీకరించే ప్రసక్తి లేదని, అవసరమైతే ఎటువంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. బీసీ కులాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ మిరియం శ్రీనివాసులు ఈ మాట చెప్పారు. కందుకూరు నియోజకవర్గాన్ని గతంలో నెల్లూరు జిల్లాలో కలిపి ప్రజలకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. గత ఎన్నికల సందర్భంగా ఆనాటి ప్రతిపక్ష నేత, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మార్కాపురాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తూ కందుకూరు, అద్దంకి నియోజకవర్గాలను ప్రకాశం జిల్లాలో కలుపుతానని ప్రకటించున్నారు. ఆ సందర్భంగా ఇటీవల కాలంలో ఒక కమిటీని కూడా వేశారు. ఆ కమిటీ చెప్పినటువంటి రిపోర్ట్ ప్రకారం ఒంగోలుకు 30 కిలోమీటర్ల దూరంలో కందుకూరు నియోజకవర్గం ఉంది. నెల్లూరుకు వచ్చేసి 120 కిలోమీటర్ల దూరంలో కందుకూరు నియోజకవర్గం ఉంది కనుక దీన్ని ప్రకాశం జిల్లాలో కలపటం న్యాయం అనేటువంటిది రిపోర్టు కూడా ఇచ్చారు. అయితే కొందరు నెల్లూరు జిల్లా రాజకీయ నాయకుల ఒత్తిడి వలన రామాయపట్నం ఓడరేవు మరికొన్ని పరిశ్రమలు ప్రకాశం జిల్లాలోకి వెళ్తాయేమో, కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలిపితేనేటువంటి ఉద్దేశంతో నెల్లూరు జిల్లాలో ఉండే విధంగా చాప కింద నీరులాగా వ్యవహరిస్తున్నారు. ఇది ప్రజలు అందరికీ వ్యతిరేకమైనటువంటిది. ప్రభుత్వం వెంటనే ప్రజల ఆకాంక్ష మేరకు కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలపాలని, లేని ఎడల ప్రజల ఆందోళన కార్యక్రమం ఉధృతంగా ఉంటుందని, దీనికి బాధ్యత ప్రభుత్వమే వహించవలసి వస్తుందని తెలియజేస్తున్నాం. ఎలాంటి రాజకీయ ఒత్తిడికి లొంగకుండా న్యాయబద్ధంగా ఉండాల్సినటువంటి కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోనే కలపాలని, గతంలో ఒక రాజకీయ నాయకుడు చేసినటువంటి తప్పిదం వలనే ఈనాడు పార్లమెంట్, ఆనాడు ఒంగోలు పార్లమెంట్లో ఉన్నటువంటి కందుకూరు నెల్లూరు పార్లమెంట్లోకి వెళ్ళినందువలన గత ప్రభుత్వం పార్లమెంటు నియోజకవర్గాల్ని జిల్లాగా ప్రకటించినందువల్ల అన్యాయం జరిగింది. ఆనాడు అశాస్త్రీయంగా జిల్లాల విభజన జరిగింది. అది తప్పు. ప్రజల ఆమోదం కొరకు కందుకూరు నియోజకవర్గం 100కి 100 పాలు ప్రకాశం జిల్లాలోనే కలపాలని, లేని ఎడల తీవ్రమైన ప్రతిఘటన ప్రజల నుంచి వస్తుందని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. వచ్చిందమ్మా? కట్ అయిందా?